నిన్ను నిన్ను కొంచెము ఏం చేస్తారంటే రెచ్చగొట్టే విధానంలో చేస్తారు. నిన్ను రెచ్చగొట్టినప్పుడు నీవేం చేస్తావో తెలుసా? తొందరగా నోటితో పాపం చేస్తావు. అందుకనే నీ పొరుగువాడు కూడా భక్తిగా ఉండడానికి వాడి కొరకు నీవు ప్రార్థన చేయాలి. కేవలము నీ ఒక్కదానివే, నీ ఒక్కడివే భక్తి పరుడుగా ఉండడానికి కాదు. ఏం కారణం అంటే, నీవు భక్తిగా ఉంటే దానిని చూసి నీ భక్తిని పాడు చేయడానికి ఆ అపవాది ఇంకొకరిని ప్రేరేపణ చేస్తాడు. వాడిని ప్రేరేపణ చేసి నీ భక్తి మార్గము నుండి తొలగే విధంగా వాడిని ఆ దయ్యం ప్రలోభపెడుతుంది. కనుక ప్రియులరా, కనుకనే అంటాడు, నీ పొరుగువాని గురించి కూడా నీవు ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ప్రార్థన చేసుకుంటూ మన పొరుగువాని గురించి మనము ప్రార్థన